హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. సిద్ధాంత బలం మీద నడిచే జనసేన పార్టీలోని ఒక ముఖ్య సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఎర్రచందనం బంగారం కంటే విలువైందని మనలో ఎంతమందికి తెలుసు? క్వాలిటీ ఉన్న ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులు, అరుణాచలం అడవుల్లోనే దొరుకుతుందని మనలో ఎంతమందికి తెలుసు? ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ బంగారం కంటే విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఏ ప్రభుత్వము, ఏ అటవీ శాఖ మంత్రి అరికట్టలేకపోయారు. ఏదో నామకే వస్తే అక్కడ పనిచేసే కూలీలను అరెస్ట్ చేసి పత్రికా ప్రకటనలు ఇచ్చారు తప్పితే దాని వెనుక ఉన్న పెద్ద తలకాయల జోలికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు, దీని వెనక ఉన్న ఆ పెద్ద తలకాయలను పట్టుకోమని. స్మగ్లింగ్ ని ఎందుకు నిరోధించలేకపోతున్నారని ప్రశ్నించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎర్రచందనం అక్రమ రవాణాపై, స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోమని అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెల్ డన్ సార్, గ్రేట్ జాబ్, యు ఆర్ డన్ ఎ గ్రేట్ జాబ్. బంగారం అంటేనే విలువైనది, మరి దానికంటే విలువైనది ఆంధ్రప్రదేశ్లోని ఎర్రచందనం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులు, శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ క్వాలిటీ ఉన్న ఎర్రచందనం దొరుకుతుంది. చిత్తూరు, కడప, నెల్లూరు ఈ ప్రాంతాల్లోని నేల స్వభావం వల్లే నాణ్యమైన ఎర్రచందనం ఇక్కడ లభిస్తుంది. మిగతా ప్రాంతాల్లో అంత క్వాలిటీ ఉండదు. మిగిలిన ఏ మొక్కల్లోనూ లేని ప్రత్యేక లక్షణాలు ఈ ఎర్రచందనం మొక్కల్లో ఉంటాయి. ఈ ఎర్రచందనం మొక్కలను పెంచాలంటే ఎవరైనా ఫారెస్ట్ అధికారుల, రెవెన్యూ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఈ చెట్లను పెంచాలనుకుంటే ప్రభుత్వానుమతి తప్పనిసరి. చైనా, జపాన్ లాంటి దేశాలు ఇక్కడి మొక్కలను తీసుకెళ్లి అక్కడ పెంచడానికి ప్రయత్నం చేశారు, కానీ విఫలం చెందారు. ఈ అడవుల్లో మాత్రమే సహజ సిద్ధంగా పెరిగే మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఎక్కడ పెంచినా ఇలాంటి ఔషధ గుణాలు ఉండవు. చైనా, జపాన్తో పాటు రష్యా కూడా ఈ ఎర్రచందనాన్ని ఎక్కువగా కొంటూ ఉంటుంది. ఈ ఎర్రచందనంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వయాగ్రా, కాస్మెటిక్స్, ఫేస్ క్రీముల్లో వీటిని వాడుతూ ఉంటారు. అల్సర్ను తగ్గించే గుణం ఇందులో ఉంది. కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయటం వంటి లక్షణాలు ఈ ఎర్రచందనంలో ఉన్నాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఈ ఎర్రచందనానికి విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ శేషాచలం, నల్లమల అడవుల్లో లభించే ఎర్రచందనాన్ని వివిధ దశల్లో అక్రమంగా రవాణా చేస్తారు. ఇందులో వుడ్ కట్ చేయడం దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్, గోడౌన్స్ ఇవన్నీ రహస్యంగా జరుగుతాయి. ఒకరికొకరికి సంబంధం ఉండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండవు. ఈ మధ్య ట్రాన్సాక్షన్లో అంతా గోప్యంగా జరుగుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ నల్లమల అడవులు, శేషాచలం అడవులు స్మగ్లర్లకు ఒక ఖజానాలాగా మారిపోయింది. వారు దేనికి భయపడరు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎర్రచందనం దొంగలను తరలిస్తూ ఉంటారు. షార్ప్గా ఉండే వెపన్స్ వాడుతూ ఉంటారు. ఎంత దూరమైన ఆ ఎర్రచందనం దొంగలను మోసుకెళ్తూ ఉంటారు. ఆ దొంగలను మోసుకుంటూ కొండల్లోనూ, నీళ్లలోనూ ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోగలరు. వాళ్ళని పట్టుకోవటానికి ఫారెస్ట్ అధికారులకు కూడా కష్టమే. ఈ స్మగ్లర్లంతా కొందరు కీలకమైన వ్యక్తుల డైరెక్షన్లో నడుస్తూ ఉంటారు. వివిధ దశల్లో ఈ అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో ఉండే చెక్ పోస్టులను సైతం దాటించి అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు వాళ్ళు బాగానే ఉంటారు. ఏటొచ్చి కింద స్థాయిలో పనిచేసే కూలీలే నలిగిపోతూ ఉంటారు, పోలీసులకి దొరికిపోతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దవాళ్ళని, పెద్ద దొంగలని, పెద్ద తిమింగలాలని పట్టుకోవాలంటున్నారు. ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎర్రచందనం చెట్లను ఒక గ్యాంగ్ నరుకుతూ ఉంటుంది, మరొక గ్యాంగ్ మోసుకెడుతూ ఉంటుంది. విలువైన ఈ ఎర్రచందనం దొంగలను, విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకోవాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎర్రచందనం వెనుక ఉన్న పెద్ద స్మగ్లర్లను పట్టుకుని విజయం సాధిస్తారని, ద్వారా అత్యంత విలువైన సంపదను దేశాలకు ఎగుమతి చేసి
ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక పదంలో నడిచే అవకాశం కల్పిస్తారని కోరుకుందాం. మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిలో, కమిట్మెంట్లో. ఇది గత ప్రభుత్వం కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.